నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ గారు ఉన్నారు. నిన్న ఏదైతే ఎస్సీ, ఎస్టీ కుల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, దీనికి సంబంధించి కొన్ని విభేదాలు అక్కడక్కడ రావడం జరుగుతుంది. కొంతమంది స్వాగతిస్తున్నారు. అసలు దీంట్లో అంటే సార్ ఏం చెప్తున్నారంటే, ఈ క్రిమీ లేయర్ అనే ఏదైతే పాయింట్ ఉందో, దీనికి సంబంధించి కొంత ఈ క్యాస్ట్‌లకి సంబంధించి కొంత విభేదాలు జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో, ప్రస్తుతం మాట్లాడదాం మరిన్ని విశేషాలు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, క్రిమీ లేయర్ అనే పాయింట్ మీరు చెప్తున్నారు. సో, దీనివల్ల అంటే నష్టాలు ఎలా ఉంటాయి? లాభాలు ఏంటంటే అసల ఈ వర్గీకరణకు సంబంధించి క్రిమీ లేయర్ పాయింట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? నేను అదే చెప్తున్నా ఈ సందర్భంగా. ఆళ్ళు జడ్జిమెంట్‌లో ఏమంటారంటే, ఈ షెడ్యూల్ కులాలు, 1500 కులాలు హోమోజేనియస్ కాదు. అంటే ఒకటి కాదు. అవును. వేరు వేరు అంటారు. కరెక్టే. కానీ అంటరానితనం అనేది ఒకటే అంటున్నా నేను. హ్మ్. అంటరాని కులాలు ఇవన్నీ. అందుకే అంబేద్కర్ ఏం చేశాడు? ఒకటే షెడ్యూల్‌లో పెట్టాడు. అవును. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? 1930 సెన్సస్‌లో కూడా వీళ్ళని ఒకటే షెడ్యూల్‌లో పెట్టారు. అవును. ఎందుకు పెట్టారు? తెలివి తక్కువనా? కాదు గదా! అంటే వివిధ రకాల అంటరానితనాన్ని వీళ్ళు అనుభవిస్తున్నారు గాబట్టి, ఈ హ్మ్. 1500 కులాలు దేశం మొత్తం అంటరానితనం అనే ఏదైతే ఈ స్టిగ్మా ఉందో, ఆ స్టిగ్మా వీళ్ళందరికీ ఉన్నది గాబట్టి, వర్తిస్తది గాబట్టి, హ్మ్. వీళ్ళందరిని ఒకటే షెడ్యూల్‌లో పెట్టడం వల్ల వీళ్ళని విభజించారు రాష్ట్రాలలో. హ్మ్. ఎందుకంటే ఈ రాష్ట్రాలలో ఉన్న వాళ్ళంతా అగ్రవర్ణాలు. రెడ్లు, వెలమలు, కమ్మలు, అవును. కాపులు, లేదంటే జాట్లు, రాజ్‌పుత్‌లు ఇట్లాంటి వాళ్ళంతా అధికారంలో ఉన్న రైట్. రాష్ట్రాలలో. రైట్. సో, అంబేద్కర్ అందుకే ఏమంటాడంటే, వీళ్ళందరిని ఈజీగా డివైడ్ చేస్తారు వీళ్ళంతా. హ్మ్. ఎవరు? ఈ ఈ రెడ్లు వీళ్ళంతా కూడా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు కాబట్టి, హ్మ్. వీళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా ఉంచాలంటే, ఈ అంటరాని కులాలందరినీ ఒకటే జాబితాలో పెట్టిండారు. హ్మ్. ఈ ఒక జాబితాలో పెట్టిన కారణంగా వాళ్ళని విభజించే అధికారం ఒకవేళ చేయాలంటే హ్మ్. పార్లమెంట్‌కి మాత్రమే ఇచ్చిండు. హ్మ్. రాష్ట్రాలకు ఇవ్వలే. రైట్. సో, కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదైతే వీళ్ళని విభజిస్తూ అవును. 2000 సంవత్సరంలో తెచ్చిన చట్టము చెల్లదు అని సుప్రీంకోర్టు కట్టేసింది. అవును. అది 341 సవరించాలంటే పార్లమెంట్‌కి ఉంటది. ఆ పార్లమెంట్‌లో కూడా ఎట్లుంటది? 2/3 మెజారిటీ లోక్‌సభలో, 2/3 మెజారిటీ రాజ్యసభలో, హ్మ్. స్పెషల్ మెజారిటీ అంటే 50% రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం ఉండాలి. అంటే 15 రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం వర్గీకరణకు అనుకూలంగా ఉంటే తప్ప ఇది చట్టం చేయదు. సో, హ్మ్. ఇది అసాధ్యం. హ్మ్. 30 ఏళ్లుగా ఇప్పటిదాకా ఈ ఈ అంశాన్ని మందకృష్ణ మాదిగ చెప్పాడు కాబట్టి, అవును. ఇది అసాధ్యం కాబట్టి కాలే. అవును. సో, ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది 341 ప్రకారం సవరణ గురించి కాదు. రైట్. సుప్రీంకోర్టు చెప్పింది ఆర్టికల్ 15 క్లాజ్ 4, 16 క్లాజ్ 4 ప్రకారంగా. అంటే ఒక హ్మ్. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటది. ఓకే. దానికి 341కి సంబంధం లేదు. హ్మ్. 341 దీనికి వ్యతిరేకం కాదని చెప్పింది. హ్మ్. దేనికి వ్యతిరేకం కాదు? రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వం. సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవడానికి వ్యతిరేకం కాదు రైట్. అని చెప్పింది. అంటే 341 సవరించమని చెప్పలే. హ్మ్. కాబట్టి అంటే కులాలను ఇవిడ విభజన జరగలే. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఆర్థిక విభజన. ఓకే. ఆర్థిక విభజన అనేది క్రిమి ధనికుడు, లేయర్‌లో పేదోడు. ధనికుడు, పేదోడు ఆర్థిక విభజన ప్రకారంగా చేసుకోమన్నది. రైట్. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌ల. ఆర్థిక ప్రాతిపదికన నేను అంటున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లు ఇవాళ అగ్రవర్ణ పేదలకొచ్చినాయి. అవును. అంటరాని కులాలకు కూడా ఆర్థిక ప్రాతిపదికన ఇయాల అంబేద్కర్ ఎందుకు ఒప్పుకోలేదండి ఆ రోజు? ఇయాల రాజ్యాంగ సభ నిర్మాణ సభ ఎందుకు ఒప్పుకోలేదు? హ్మ్. వీళ్ళకి అంటరానితనం అనే స్టిగ్మా వేల సంవత్సరాలుగా ఉన్నది. హ్మ్. నేనంటున్న పక్కకనే గురునాథ రెడ్డి అనేటోడు పక్కన మహాలక్ష్మి హౌస్ అనేటోడు నాకు లిగర్ అయితలేడు. హ్మ్. మాదిగను కాబట్టి. హ్మ్. మాదిగను కాబట్టి. నాకు ఇవాళ అవకాశాలను అంటే నేను ఉన్నత స్థాయి చదివిన ఒక డీన్‌గా చేసిన, అవును. అగ్రకులాల బ్రాహ్మణుల కంటే కూడా చిన్న వయసులో డీన్ అయిన, అవును. ఇవాళ అంబేద్కర్ చదువుకున్న ప్రపంచ చదువు అంటే కొలంబియా, హార్వర్డ్, కొలంబియా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కూడా నేను పోయి పరిశోధన పత్రాలు సమర్పించిన. హ్మ్. ఇవాళ ఆక్స్‌ఫర్డ్ దాంట్లో పరిశోధన పత్రాలు సమర్పించిన పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో చదువు చెప్పే వ్యక్తిని నేను. హ్మ్. పెద్ద చదువు చదివిన వ్యక్తిని. నాకే లీక్ అయితలేరు. హ్మ్. నన్నే గుళ్ళోకి రానిత్తలేరు. హ్మ్. నన్నే ఈళ్ళ పక్కన కూర్చొనిత్తరు. మా డిప్యూటీ సీఎమే యాదాద్రిగూడలో ఇలా కింద కూర్చున్నాడు. మన రేవంత్ రెడ్డి పైన కూర్చున్నాడు. హ్మ్. అంటే మన రాష్ట్రపతికి గుళ్ళోకి పోయి, గర్భగుడిలోకి పోయే అర్హత లేదు. ఎక్కడ? పూరి జగన్నాథ్ టెంపుల్‌ల. ఆయన రైట్. పోయిండు బయటనే మొక్కొనొచ్చిండు. రామ్‌నాథ్ కోవింద్. హ్మ్. నువ్వు రాష్ట్రపతి అయినా నీకు గుళ్ళో ఎంట్రీ లేదు. హ్మ్. నీకు లక్షల కోట్లున్నా గుళ్ళో ఎంట్రీ లేదు. హ్మ్. నువ్వు డిగ్రీ చదువులు పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకున్నా నీకు గుళ్ళో ఎంట్రీ లేదు. నీకు హ్మ్. ఇల్లుకి రానియ్యరు. కానంటే ఒకటి సార్, అంటే నా అంటే డౌట్ అంటే ఒకటే. నేను చెప్పేదేందంటే, హ్మ్. సామాజిక వెనుకబాటు ఇంకా ఉన్నది. ఈ అంటరానితనం అది అనేది ఇంకా నా డౌట్ ఉంది. ఏంటంటే సార్, ఇంత టెక్నాలజీ, ఇంత చదువుకొని, ఇంత ఎడ్యుకేటెడ్ అయిన తర్వాత కూడా దీని మీద ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నాం? అంటే రాజకీయ పార్టీలు దేని అవ్వచ్చు, మీద? ఇప్పుడు ఏదైతే ఈ అంటరానితనము, సో కాల్డ్ ఏదో చెప్తున్నాం కాబట్టి, దీన్నెందుకు మనం దూరం దూరం చేయలేకపోతున్నాం? నేను అంటున్నా నీ మైండ్ సెట్‌లో ఉందది. హ్మ్. ఇప్పుడు
నువ్వు మనిషివే, నిన్ను వస్తే ఎర్ర రక్తం వస్తుంది, అంతే. నన్ను వస్తే అదే వస్తుంది, నీ ఫిజిక్ ఒకటే నా ఫిజిక్ ఒకటే, ఉమ్. అన్నీ ఒకటైనాక నీ మైండ్ సెట్లో నేను మాదిగా అనగానే నీకు ఒకటి ఏమవుతుందంటే అమ్మాన్యం ఇటు దూరం రాలరు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ సమాజంలో? కొన్ని వేల సంవత్సరాలుగా ఏ గుడి అయితే నీకు నేర్పిందో, ఉమ్. ఏ వ్యవస్థ నీకు నేర్పిందో ఆ వ్యవస్థ ఇంకా నీ మైండ్ సెట్లో ఉన్నది. చిన్నప్పటి నుండి నేర్పిన వ్యవస్థను నువ్వు ఆచరణలో పెడుతున్నావు. ఉమ్. అది తప్పంటున్నా నేను. అది అంబేద్కర్ తప్పు అన్నాడు. ఉమ్. కుల నిర్మూలన కావాలన్నాడు అందుకే అంబేద్కర్. మరి ఈ రాజకీయ పార్టీ నాయకులందరూ దాని మీద ఎందుకు కొట్లాడలేదు మరి? రాజకీయ పార్టీలకు ఎవరైతే కులాల వల్ల లబ్ధి పొందుతున్నాడో వాడు ఎందుకు కొట్లాడుతున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఉమ్. ముఖ్యమంత్రి పదవి వదులుకొని ఈయనకు ఎందుకు ఇస్తలేడు? డిప్యూటీ సీఎంకు ముఖ్యమంత్రి పదవి ఇస్తలేడు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాయని ఆయన 50 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అవును. వాళ్ళ అన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అవును. వీళ్ళకు ఆయనకు అర్హత లేదు, దళితుడు కాబట్టి. ఎవరికి ఉమ్. వచ్చింది? ఈయన పోయి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీలో పోయినోడు, బీజేపీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్లో పోయినోడు, కాంగ్రెస్లోకి వచ్చినోడికేమో ముఖ్యమంత్రి అయ్యే అర్హత వచ్చింది. ఎవరికి? రేవంత్ రెడ్డికి. ఉమ్. ఎందుకు? ఆయన రెడ్డి కాబట్టి. ఉమ్. ఈయన దళితుడు మాల కాబట్టి ఈయనకు రాలే. అదే గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనరసింహ మాదే కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు. ఆయన కూడా వాళ్ళ తాత కాంగ్రెస్లో ఉన్నాడు, వాళ్ళ నాయన కాంగ్రెస్లో ఉన్నాడు, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, ఆయన కూడా ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత అంటే లేదు. బేసిక్ అగ్రకురాలే లీడ్ చేస్తాయి అంటున్నారు. 100% అగ్ర కులాలే లీడ్ చేస్తాయి. ఈ దేశ చరిత్ర చెప్తున్నారు అదే. ఉమ్. సినిమా రంగం తీసుకోండి, పరిశ్రమల రంగం తీసుకోండి, కార్పొరేట్ వైద్య విధానం తీసుకోండి, కార్పొరేట్ స్కూల్స్ తీసుకోండి, ఏ రంగంలో లేరు అగ్రవర్ణాలు? రియల్ ఎస్టేట్ రంగం తీసుకోండి, ఉమ్. ఇలా లేని రంగం అంటే ఏది చెప్పండి? అగ్రవర్ణాలు. ఉమ్. ఇలా ఈ రంగాల్లో ఈ దళితులకు వాటా ఉందా? ఇప్పుడు నేను చెప్పిన రంగాల్లో లేదు. ఈ బీసీలకు వాటా ఉందా? పెద్దగా ఎస్టీలకు వాటా ఉన్నదా? మరి ఇలా సమానత్వం గురించి మాట్లాడతారు కదా వీళ్ళంతా సోకాళ్ళు. ఈ న్యాయమూర్తులు కూడా సమానత్వం గురించి సిద్ధాంతంగా ఇచ్చారు కదా. మరి అవును. ఈ ప్రైవేట్ రంగంలో ఈ క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయండి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయండి అని చెప్పి ఇదే సుప్రీంకోర్టు ఎందుకు చెప్పలేకపోతుంది అంటున్నా. ఇదే సుప్రీంకోర్టు ఎందుకు చెప్పలేకపోతుంది? వర్గీకరణ సూత్రాన్ని అమలు చేయమని చెప్తున్న సుప్రీంకోర్టు ఉమ్. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయమని ఎందుకు చెప్పలేకపోతుంది అంటున్నా. అంటే ఈ మాల మాదిక మధ్యలో కూడా చిచ్చు వచ్చే ఛాన్స్ ఉందా దీని వల్ల? అంటే నేనేమంటున్నా రిజర్వేషన్ వల్ల కానీ ఈ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది ఏదైతే ఉందో ఇప్పటిదాకా ఈ ఉమ్మడి రిజర్వేషన్ పంపకంలో తేడాలు మాలల తప్పు కాదు, మాలలు పాలకులు కాదు, వాళ్ళ తప్పు కాదు, అగ్రవర్ణాల తప్పు. ఇప్పుడు నీకు నేను నా పిల్లలకు ఆస్తి పంచాలంటే నేను పంచాలనా? నా పిల్లలే పంచుకుంటారా? మీరే పంచాలి. నేను పంచాలిగా. తప్పు ఎవరిదైతే పంచకపోతే మీది తప్పు. నాదైతుంది కదా. మరి పాలక సమాజం రిజర్వేషన్లను పంచాలి కానీ పాలక సమాజం తప్పవుతుందా? మాలలు తప్పవుతుందా? రైట్. మరి మాలలు ఎట్లా తిరుగుతారు? మాదిగలు ఉమ్. మాలలు ఎట్లా తిడతారు? ఇవాళ మాలలు కానీ మాదిగలు కానీ ఆంధ్రలో ఉన్న వాళ్ళంతా అడ్వాన్స్ ఉన్నారు. ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఆంధ్రలో తెలంగాణలో ఉన్నారా? తెలంగాణలో నీకు బ్రిటిష్ ఎడ్యుకేషన్ లేదు, ఉమ్. ఉర్దూ ఉన్నది. మాలలు ఏమైనా డెవలప్ అయినా? ఇప్పుడు వివేక్ ఫ్యామిలీ వాళ్ళు తప్ప ఇంకెవరు డెవలప్ అయ్యారు చెప్పండి? రైట్. అది వేరు కదా, కాంగ్రెస్ పార్టీ ద్వారా డెవలప్ అయ్యారు కదా వాళ్ళు. ఉమ్. సో కాబట్టి ఇవాళ వివేక్ ఫ్యామిలీని ఒక ఫ్యామిలీని చూపెట్టావు, ఇంకో 2-3 ఫ్యామిలీని చూపెట్టావు, మొత్తం మాలంతా తెలంగాణ డెవలప్ అయినట్టు చెప్తామా? కానీ ఎన్ని వర్గీకరణలు అయినా కానీ వేస్ట్ అంటారా? అంటే వృధా నేనేమంటానంటే నీకు సంపదలో వాటా రాకుండా, ప్రైవేట్ రంగంలో వాటా రాకుండా, ఉమ్. అధికారంలో వాటా రాకుండా కేవలము నేను ఇంతకుముందు ఒక లెక్కలు చేసిన మొత్తము నీకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఒకవేళ ఉమ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు వస్తాయి. ఎవరికి వాటా? ఈ వర్గీకరణ పేరు మీద రైట్. ఎస్సీలకు వాటా 30,000 ఉద్యోగాలు వస్తాయి. పెద్ద తేడా ఏమి ఉండదు. 30,000లో కూడా మాల మాదిగలకు డివైడ్ చేసుకుంటే ఉమ్. 16,500 మాదిగలకు వస్తున్నాయి తెలంగాణలో. ఉమ్. లేదా 17,000 వస్తాయి అనుకుందాం. రైట్. ఆ 17,000 వర్గీకరణ లేకపోతే 10,000 వస్తాయి, వర్గీకరణ ఉంటే 17,000 వస్తాయి. అంటే తేడా ఎంత వస్తుంది? 7,000 తేడా. ఒక 7,000 తేడా ఉద్యోగాల కోసం 30 ఏళ్ళ పోరాటంగా చేసుకుంటా, మాలోడు దొంగ అనుకుంటా, లంగ అనుకుంటా, వాడిని ఇజ్జత్ తీసుకుంటా, నీ తోటి వానికి అధికారం దూరమై 30 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఏదైతే అధికారం వస్తే కేసీఆర్ పంచిండో 10 ఏళ్ళల్లో, అవును. మరి నువ్వెందుకు పంచమంటున్నావు? మందకృష్ణ ముఖ్యమంత్రి ఎందుకు పంచడంటాను? ఉమ్. ఈ 1 కోటి మంది జనాభా ఉన్న నువ్వు ముఖ్యమంత్రి అయితలేవే. ఉమ్. ఆఫ్టర్ ఆల్ 2-3 లక్షల జనాభా ఉన్న ఒక విలమైన ముఖ్యమంత్రి అయ్యిండే, నీకెందుకు చేతకాలేదు అంటున్నా. అంటే అర్థం ఏంటంటే ఇవాళ ఈ కులాలని వర్గీకరణ పేరు మీద అగ్ర కులాలకు బానిసలుగా మార్చి ఉమ్. అధికారాన్ని వాళ్ళకి అప్పచెప్పి ఆడుకునే సమాజంగా వీళ్ళని తయారు చేయడానికి ఈ వర్గీకరణ ఉద్యమం పనికొచ్చింది. 30 ఏళ్ళుగా జరిగిన చరిత్ర అదే. ఈ పార్టీ కొట్టేయండి, ఆ పార్టీ కొట్టేయండి, ఆ పార్టీ కొట్టేయండి అని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఏ పార్టీ నీకు చేయలేదు కదా. నువ్వు ఇంతకాలం 30 ఏళ్ళుగా ఎందుకు మోసం చేసినావు మాదిగల్ని అంటున్నా. ఉమ్. నువ్వు ఏ పార్టీ చేయలేదు కదా. దీన్ని చేసింది ఎవరు? సుప్రీంకోర్టు. పోయింది ఎవరు? పంజాబ్ వాళ్ళు. నువ్వు కాదు. ఈ కేసు ఏంది చూడండి.
ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ అప్పీల్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ సివిల్ అప్పీల్ నంబర్ 2317 ఆఫ్ ది 2011. ఇది ది స్టేట్ ఆఫ్ state. పంజాబ్ అండ్ అదర్. ఇది ఓకే. పంజాబ్ కేసు, నీ కేసు ఓన్లీ కాదు. తెలంగాణ కాదు. ఇది తెలంగాణ కేసు కాదు, నువ్వు వేసిన కేసు కూడా కాదు అది. మరి ఫోకస్ అంతా ఎందుకు తెలంగాణ తెలంగాణ అవన్నీ అన్ని అబద్ధాలు. ఇది జుడిషియల్ లో పంజాబ్ వాళ్ళు వేసిన కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ ఇది. దాంట్లో మీరు ఇంప్లీడ్ అయ్యారు అంతే. ఆయన కూడా మందకృష్ణ కూడా ఇంప్లీడ్ కాలే, అది వేరే వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు. మరి ఈయన ఎందుకు ఫోకస్ అవుతున్నాడు మందకృష్ణ ఎందుకు మాదిగ? ఫోకస్ అవుతున్నాడంటే ఇలా అధికార పార్టీకి దగ్గర ఉన్నది ఎవరు? బీజేపీకి దగ్గర ఉన్నది ఎవరు? బీజేపీని అధికారం ఇస్తున్నది ఎవరు? ఓట్లేమని చెప్పింది ఎవరు? ఇలా ఆ పార్టీని రేవంత్ రెడ్డి అధికారం తెమ్మన్నది ఎవరు? కిషన్ రెడ్డిని అధికారం తెమ్మన్నది ఎవరు? నువ్వే కదా. నీ వల్లనే కదా వీళ్ళంతా రెట్లు, కమ్మోళ్ళు, ఎలమోలు, బాపన్లు వీళ్ళంతా అధికారంలో వచ్చింది నీ వల్లనే కదా. నువ్వు ఓట్లే అంటే దళితుల ఓట్లే, మాదిగల ఓట్లని వానికి ఈయనకి ఈయన వల్ల వస్తుంది, ఆయన వల్ల. అంటే మందకృష్ణ కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు అనుకుంటా, అంటే కులాలని. తప్పకుండా అండి, మాదిగ కులాలని మోసం చేసి దీని వల్ల లాభం ఏంటి? దానివల్ల ఆయనకు లాభం ఏంటంటే వ్యక్తిగత లాభం ఒకటి, దాంతో మొత్తం వివిధ పార్టీలను బ్లాక్మెయిల్ చేయడం ఒకటి, మూడవది నేనే ఇవాళ మొత్తం అంబేద్కర్ తర్వాత నేనే అంబేద్కర్ను నేనే సాధించిన రిజర్వేషన్ అని చెప్తున్నాను. అసలు కేసు వేసింది ఆయన కాదు. అవునా కదా? పంజాబ్ కేసు ఇది. నువ్వు సాధించింది ఎట్లయితుంది? ఈ పంజాబ్ కేసులో ఇంప్లీడ్ అయ్యింది నువ్వు కూడా కాదు, పర్సనల్ డైరెక్ట్గా నువ్వు కూడా కాదు, వేరే వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు. మాకు ఇది వర్గీకరణకు సంబంధించిన అంశం కాబట్టి దాంట్లో మాకు కూడా వాటా కావాలని చెప్పేసి మనం అడిగినాం. వాళ్ళు ఆ దేశంలో ఉన్న మిగతా పంజాబులు వేసారు, వాళ్ళు మాకు కావాలి వర్గీకరణ, మనం కూడా కావాలన్నాం. సో దాన్ని క్రిమిలేయర్ ప్రకారం పంచుకోండి అని చెప్పేసి చెప్పింది ఏది సుప్రీంకోర్టు. దాంట్లో గొప్ప మార్పు ఏముంది దాంట్లో? నువ్వు 341 అన్నావు ఇప్పటిదాకా, మరి ఇక్కడ 341 ప్రకారంగా జరగలేదే క్లాసిఫికేషన్. నువ్వు చెప్పింది అబద్ధం కదా ఇంతకాలం. అంటే తెలంగాణ ప్రజలకు కొత్త పాయింట్ ఇచ్చినట్టే కొట్లాడుకోమని చెప్పి. అంతే కదా. ఇప్పుడు తెలంగాణ కాదు, దేశం మొత్తంలో ఇది దేశం మొత్తాన్ని వర్తిస్తుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. కానీ ఇప్పటికే కొట్లాటలు తెలంగాణలో ఎక్కువైతున్నాయి. తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నది ఈ కొట్లాట, దేశం మొత్తంలో ఉన్నది ఈ కొట్లాట. మరి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. నేను ఏమంటున్నానంటే దీన్ని ఇక క్లోజ్ చేయాలి ఇప్పటికైనా. మాలలైనా నేను ఒకటే అడుగుతున్నా, అయింది ఏదో అయిపోయింది ఇప్పటిదాకా. రైట్. దీనివల్ల పెద్దగా మాదిగలకు కొరిగేది ఏం లేదు, నా మాలలకు పెద్ద నష్టం జరిగేది కూడా ఏం లేదు. ఎందుకు? క్రిమిలేయర్ ప్రకారంగానే వస్తుంది. అవును, క్రిమిలేయర్ ప్రకారంగా అంటే డబ్బులున్నోడికి ఇంత వాటా, డబ్బు లేనోడికి ఇంత వాటా అనేది వస్తుంది ఇలా. అంతే. దానివల్ల మాల కానీ డబ్బున్నోడికి, మాదే కానీ డబ్బున్నోడికి లాభం జరుగుతుంది, డబ్బు లేనోడికి కొంత లాభం జరుగుతుంది. రైట్. అంతే తప్ప పెద్ద నష్టపోయేది మాలలు లేరు, నా మాదిగలు లేరు. అసలు ఉన్నదే 10% ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, 90% ప్రైవేట్ రంగంలో. అలా రిజర్వేషన్ లేవు కదా, నీకు పెద్ద నష్టం జరిగేది ఏముంటుంది? ఇలా కొట్లాడుకోవాల్సిన అవసరం ఏముంటుంది అంటున్నా. అరే మనం అధికారం వైపు పోవాలి, మన మైండ్ సెట్ని అంతా డివైడ్ చేసేసి వీళ్ళు మొత్తం కలిపితే ఒకవేళ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా నీకు లాభం జరిగేది 7,000 ఉద్యోగాల కంటే ఎక్కువ జరగదు అంటున్నాను నేను. మాదిగలకు 10,000 7,000 ఉద్యోగాల కోసం మన అంత కొట్లాడుకొని సావాలా అంటన్నా. ఆ 7,000 ఉద్యోగాలు పొందినోడు ఏమన్నా మాదిగల కోసం ఏమైనా న్యాయం చేస్తాడా అంటన్నా. కాబట్టి ఇదంతా కాన్స్పిరసీ. ఈ కాన్స్పిరసీలో మాలలు కానీ, మాదిగలు కానీ, ఉపకులాలు కానీ బలి కావద్దు. బలి కాకుండా ఐక్యంగా అధికారాన్ని తీసుకొచ్చుకొని 30 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను కేసీఆర్ ఎట్లయితే పంచుకున్నాడో, ఇది రాష్ట్రానికి పంచిండో, ఆ అధికారాన్ని సాధించాలంటున్నాం. అంటే రాజకీయ అధికారం ఇవ్వకూడదనే కదా అంటే ఇప్పుడు రాజకీయానికి కూడా దూరం పెట్టారు ఇందులో. 100% రాజకీయ అధికారానికి మాల మాదిగలు దూరం కావాలని కొట్లాట పెట్టిండ్రు. ఇంకా ఈ కొట్లాట ఇంకా కంటిన్యూ చేయడానికి లేదు. మనం మాలైనా మాదిగైనా గమనించాల్సింది, మనకు పెద్దగా లాభం లేదు, ఈ జడ్జిమెంట్తో లాభం లేదు, ఈ పరిపాలకులతో లాభం లేదు. కాబట్టి మనం ఒకటిగా ఉండి మనకు రావాల్సిన వాటా ఓన్లీ 10% గవర్నమెంట్ ఉద్యోగాలలో ఈ పిచ్చుకుక్కలు కొట్లాడుకోవద్దు. మనం లక్షల కోట్ల బడ్జెట్ వైపు ఆలోచిద్దాం, పరిశ్రమల వైపు ఆలోచిద్దాం, సంపద వైపు ఆలోచిద్దాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం వైపు ఆలోచిద్దాం, ప్రైవేట్ రంగంలో, కార్పొరేట్ రంగంలో మన వాటా గురించి ఆలోచిద్దాం. ఇదంతా రావాలంటే అధికారం రావాలిగా. అధికారానికి దగ్గర కావాలంటున్నా మాల మాదిగలు. దాని వైపు బేస్ మీద చూసుకుంటే వీళ్ళు అసలు రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేయలేదు కదా ఇందులో. నేనేమంటా, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు తీర్పు ఇది. ఇది బీజేపీకి సంబంధం లేదు, నా కాంగ్రెస్ సంబంధం లేదు, నా బీఆర్ఎస్ సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. ఇది సుప్రీంకోర్టులో పంజాబ్ వేసిన కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. సో దాన్ని ఈయన మొత్తము నేనే చేసిన అని చెప్పేసి మందకృష్ణ మాదే చెప్పుకోవడం అనేది ఒక విడ్డూరం అంటున్నా నేను. అంటే మోసం చేస్తున్నారు అన్నట్టే కదా, స్పష్టంగా మోసం చేస్తున్నట్టే కదా. ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు అంటున్నా.
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మందకృష్ణ చేస్తే రాలే, అవును. వేసిన కేసు కాదు, రైట్. పంజాబ్ వాళ్ళు వేసిన కేసు. ఉమ్. ఇవాళ ఈ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు 2011లో ఎత్తే 2024లో వచ్చింది. అవును. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? దగ్గర 3 సంవత్సరాలు పడుతుంది. 2011 2024 అండి. 24 సారీ దగ్గరగా 13 13 సంవత్సరాలు 13 సంవత్సరాల తర్వాత వచ్చిన జడ్జిమెంట్ ఇది. రైట్. సో 13 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఫలితాలు అనుభవిస్తలేరు కాబట్టి కావాలని చెప్పింది జడ్జిమెంట్. ఉమ్. దాంతో నీకేం సంబంధం ఈ పంజాబ్ కేసుతోని? నువ్వు వేసిన కేసు కాదు, నువ్వెందుకు సంఘాలు దుబ్బుకోవాలి? పోరాటం చేసినావు, నువ్వు ఒక్కటి చేయలేదు. 3 కోట్ల మంది దక్షిణాదిలో ఉన్న మాదిగలు మొత్తం, అలాగే ఉత్తరాదిలో ఉన్న మహర్లు, ఉమ్. వీళ్ళంతా కలిసి చేసిన పోరాటం ఇది. కోట్లాది మంది ప్రజల పోరాటం, నువ్వు ఒక్కడి పోరాటం కాదు. ఉమ్. అందులో నువ్వు వేసిన కేసు కాదు, ఉమ్. పంజాబ్ ప్రభుత్వం వేసిన కేసు. సరే, ఇంకోటి అంటే ఈ ఏదైతే జాబ్స్ సంబంధించి అంటే అన్ఎంప్లాయ్మెంట్ అమరవీరులు, ప్రత్యేకంగా అమరవీరులు, కొట్లాడుతున్నారు. మాదిగ అమరవీరులు, ఉపకులాల అమరవీరులు చేసిన పోరాట ఫలితంగా వచ్చింది. సార్ అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కొట్లాడుతున్నారు, మీరు వాళ్ళకి అండగా నిలబడిన రోజులు కూడా ఉన్నాయి. మొన్న కూడా మీరు అవును. మాట్లాడడం జరిగింది. Yes. అంటే వాళ్ళకి అనుకూలంగా ఇప్పటి వరకు కూడా తీర్పు రాలేదు. వాళ్ళు ఏదైతే డిమాండ్స్ ప్రధానంగా అడుగుతున్నారో దానికి ఇప్పటికీ కూడా తీర్పు రాలేదు. దీని ఎఫెక్ట్ వాళ్ళు ఏదైతే డిమాండ్స్ అడుగుతున్నారో దాని మీద పడుతుందా పడదా? పడుతుంది, తప్పకుండా పడుతుంది. ఎట్లా పడుతుంది అంటున్నారంటే, ఇప్పుడు ఆర్డినెన్స్ తెస్తా అంటున్నాడు కాబట్టి ఈ ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత మాదిగలు ఉపకులాలకు వాళ్ళ 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 వాటా ప్రకారంగా ఉంది. నోటిఫికేషన్లో అది లేదుగా. నోటిఫికేషన్లో అది లేనప్పుడు ఆ నోటిఫికేషన్ రద్దు అవుతాయిగా. ఓకే. రద్దు కాకుండా ఉండాలంటే అమెండ్మెంట్ తీసుకురావాలి కదా, ఉమ్. నోటిఫికేషన్ అమెండ్మెంట్ తీసుకురావాలి కదా. ఉమ్. నోటిఫికేషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చినా సరే నేనేమంటానంటే, ఇవాళ జీవో 55 ప్రకారంగా ఇస్తే బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్లస్ వర్గీకరణవాదులకు కూడా లాభం జరుగుతుంది. అవును. అట్లా కాకుండా నువ్వు తీసుకొచ్చింది జీవో 29 కదా. జీవో 29 ప్రకారంగా మేము కొట్లాడుకునేది ఎంత, మా 15%లో మాకు వాటా ఇవ్వమంటున్నాం కానీ ఉమ్. ఈ 30% ఓపెన్ కోటాలో మాకు వాటా 40% ఓపెన్ కోటాలో మాకు వాటా లేదు కదా. లేదు. మేము కొట్లాడుకునే మా ఇన్ఫైటింగ్ అంతా ఓన్లీ 15%లోనే. అరే మీ కొట్లాట కాదురా బాయ్, ఆ 40% వాళ్ళు కొట్టుకోపోతాండ్రు. ఈడబ్ల్యూఎస్ 10% వాళ్ళకి 7% జనాభా అగ్రవర్ణాలు ఉంటే అవును. 10% అగ్రవర్ణ పేదల పేరు మీద కొట్టుకోపోతాండ్రు వాళ్ళే. ఈ ఉమ్. 40% ఓపెన్ కోట కొట్టుకోపోతాండ్రు వాళ్ళే. అంటే ఉమ్. మొత్తం 7% ఉన్నోళ్ళు 50% వాటా కొట్టేస్తాండ్రు. దేని ప్రకారంగా? సోకాల్డ్ రేవంత్ రెడ్డి నేను వర్గీకరణ చేస్తాను ఆయన జీవో నంబర్ 29 తెచ్చిండు. ఓకే. దానివల్ల అంతకుముందు జీవో నంబర్ 55 ఏదైతే ఉందో దానివల్ల ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళ 50% కోటాతో పాటు ఈ 40% కోటాలో కూడా వాళ్ళు కాంపిటీషన్లో ఉండొచ్చు ఓపెన్ కోటాలో. కానీ ఈ 29 తెచ్చి రద్దు చేసిండు. సో ఇక్కడ 40% అవ్వదు. తీవ్ర నష్టం జరుగుతుంది అంటున్నా నేను. అరే దీని గురించి కొట్లాడినరా బే అంటున్నా నేనేమో. ఈ మాలమాదిగోళ్ళంతా దీనిలో కొట్లాడుకోండి. అంటే ఈ ఇది 40% గురించి బీసీలు ఇది కొట్లాడండి. సైడ్ చేయడానికి ఇప్పుడు ఇదంతానా? అంతే కదా. ఇప్పుడు దీని గురించి మాట్లాడొద్దు. ఎవరైనా మాట్లాడతారా దీని లేదు గురించి? కదా. 1:100 అంటాను. అవును. 1:100 వల్ల పెద్ద ఉపయోగం లేదంటున్నా నేను మొదటి నుండి అదే చెప్తున్నా. అవును. ఈ 29 రద్దు చేయమని చెప్పి కొట్లాడరా బాబు అంటున్నా. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇది రద్దు చేస్తలేడు? అసలు నిజంగా మాటే లేదు కదా ఇక్కడ. రిజర్వేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించి వీళ్ళని అందరినీ ఓపెన్లో కూడా ఈ 40%లో కూడా వీళ్ళకి న్యాయం చేస్తా అని రేవంత్ రెడ్డికి ఉంటే ఉమ్. ఎందుకు జీవో 29 ఇచ్చిన రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే ఈ అగ్రవర్ణాలందరినీ గ్రూప్ 1 ఆఫీసర్లుగా, డిప్యూటీ కలెక్టర్లుగా, డిఎస్పీలుగా, తర్వాత ఉన్నతమైన ఉద్యోగస్తులుగా ముందు వాళ్ళకి ఇస్తే, అంటే 100 ఉన్నాయనుకోండి ఉద్యోగాలు, ఉమ్. ఈ 50 ఉద్యోగాలు అయితే అగ్రవర్ణాలకు ఇవ్వాలిగా. అవును, ఖచ్చితంగా ఇవ్వాలి. 7% ఉన్నోళ్ళు 50 ఉద్యోగాలు పొందుతారు. 93% ఉన్నోళ్ళు కూడా 50 ఉద్యోగాలు పొందుతారు. 50% అవుతుంది అప్పుడు. అంతే కదా. ఒక 50 ఉద్యోగాలు ఈ 93% ఉన్న జనాభా పొందితే 7% ఉన్నోళ్ళు 50 ఉద్యోగాలు పొందుతారు. మరి అన్యాయం జరుగుతుంది ఎవరికి? 93% అవును, ఉన్నోళ్ళకి. 93%. ఇది రేవంత్ రెడ్డి జీవో నంబర్ 29 సీక్రెట్. కానీ దీన్ని సైడ్ చేయడానికి 1:100 అనేది ఒక డ్రామా డ్రామా క్రియేట్ చేసింది కూడా వాళ్ళే. అవును, అదే ఆయనే కదా డ్రామా గట్టి క్రియేట్ విగ్రహం. చేసింది కూడా వాళ్ళే. రైట్. కాబట్టి ఆ డ్రామాను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా డైవర్ట్ చేసి అటు చేసి ఇటు చేసి మొత్తానికి ప్రిలిమ్స్ అసలు మెయిన్ టార్గెట్ 1:50. జీవో 29. Yes. జీవో నెంబర్ 29 మెయిన్ టార్గెట్. దాన్ని డైవర్ట్ వాళ్ళే. చేయడానికి 1:100 మూవ్మెంట్ తీసుకొచ్చింది వాళ్ళే. రైట్. తీసుకొచ్చి ఏం చేశారు? దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే 1:50 ఇచ్చేసారు. రైట్. ఎందుకు? ఈ 50 ఒకవేళ 100 అనుకుంటే 500 పోస్టులు, 563 పోస్టులలో 50% అంటే ఎంత? 283 పోస్టులు. అవును, ఇవి అగ్రవర్ణాలకు పోతాయి. ఖచ్చితంగా 283 అది కూడా పోస్టులు. 7% ఉన్న వాళ్ళు. అది 7% ఉన్న వాళ్ళు, అందులో గ్రూప్ 1 ఆఫీసర్లు వాళ్ళు అవుతారు. కీలకమైన పోస్టులు. ఇది విద్యార్థులకు తెలియట్లేదు. తెలియట్లేదు. ఎందుకంటే ఎందుకు విద్యార్థులు ఏమంటానా ఇప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ ఉద్యమాలు అసలైన విషయాలను పక్కన పెట్టేసుకుంటా
ఈ మాలమాదిగల కొట్లాట పంచాదులు, లేదంటే పోతే ఈ మనం 1:100లో ఏదో జరిగిపోతుందని ఒక భ్రమ క్రియేట్ చేయడం వల్ల ఈ అసలైన మనకు అస్సలైన కుంభస్థలాన్ని కొడితే మనకి లాభం జరుగుతుందనే విషయాలను గమనించకుండా డైవర్ట్ చేస్తున్నారు. ఉమ్, దాంట్లో భాగంగానే ఇవాళ ఒక ఆయన దీక్ష చేస్తాడు, పోయి మళ్ళీ సరెండర్ అవుతాడు. ఉమ్, ఇంకో ఆయన దీక్షలు చేస్తాడు, సరెండర్ అవుతాడు. ఉమ్, సో దీక్షల పేరు మీద సరెండర్ పేరు మీద ఇదంతా జరుగుతుంది. చివరికి వచ్చేసరికి నష్టం జరిగేది ఎవరికి? విద్యార్థులకి అయితే నిరుద్యోగులకి. ఆ నిరుద్యోగులంతా ఎవరు? బడుగు బలయ వర్గాలు. సో కాబట్టి ఈ అంశాలని ఖచ్చితంగా ఆలోచించాల్సిందిగా నేను సార్ ఇంకొక నిరుద్యోగం. ఫైనల్ క్వశ్చన్, ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక సంచలన వార్త అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీని మీద చాలా మంది పాలాభిషేకాలు చేస్తున్నారు, ఆ పార్టీ వాళ్ళు చాలా మంది ఇది చేస్తున్నారు. కానీ ఈ ఏదైతే జాబ్ క్యాలెండర్ వాళ్ళు పెడుతున్నారో దీని కింద ఏదైతే మీరు 40% ఇది చెప్పారో దీనివల్ల జాబ్ క్యాలెండర్ కూడా రద్దు అయ్యే ఛాన్స్ ఉందా? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్కు 2,00,000 ఉద్యోగాలు ఇస్తానని అంటున్నా కూడా ఉమ్, ఈ 29 జియో ప్రకారం ఇస్తాడు ఆయన. అదే అంటున్నా, దీనివల్ల ఎఫెక్ట్ అయితే చాలా పడుతుంది. నష్టం జరుగుతుంది అంటున్నా. ఈ 29 జియో రద్దు కాకుండా జాబ్ క్యాలెండర్ ఇవ్వడం నష్టము. రెండవది వర్గీకరణ అమలు చేయకుండా ఉమ్. జాబ్ క్యాలెండర్ ఇవ్వడం వల్ల షెడ్యూల్ కులాల్లో ఉన్న వాళ్ళు కూడా నష్టం. కానీ అంటే సంబరాలు పడే ఛాన్స్ అయితే కాదు ఇది. అస్సలు కాదు. అసలు టైం. ఇది కానే కాదు. వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఒక మోసం, ఉమ్, అగ్రవర్ణాల ఆట. అది ఉపయోగపడేది అగ్రవర్ణాలకే ఆ జాబ్ క్యాలెండర్ వల్ల, జియో 29 వల్ల. ఇవాళ వర్గీకరణ పేరు మీద మన వాళ్ళు ఒకవేళ ఇచ్చిన ఆ 15%లోనే కొట్లాడుకోవాలి. ఉమ్, అవునా? అంతే కదా. అంతే కదా. అవును. దీంట్లోనే వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళు వాడ తీసుకోవాలి తప్ప ఇళ్ళకెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి లేదు కదా. రైట్. కాబట్టి ఏం సంతోషం ఉంటుంది? జాబ్ ఇప్పుడు క్యాలెండర్ వల్ల 20 సంతోషం లేదు. 22% నువ్వు జనాభా పెరిగినానికి ఇంకా నువ్వు 15%లోనే ఉంచుకొని అలానే కొట్లాడుకోరా అనే పరిస్థితి ఇవాళ ఈ వర్గీకరణ ఉద్యమం 30 ఏళ్ళుగా ఇలా కొత్త కాదు. రైట్. ఆ 15% కోసం. ఈ 15%లో వాటా కావాలని నేనేమంటానంటే 22% పెరిగితే ఈ 15% కంటే 7% పెరుగుతుంది కదా. అవును. అప్పుడు నీకు లాభం ఎక్కడ జరుగుతుంది కదా. Right. ఇది ఇది ఈ అంశం గురించి ఆలోచించమాట. నేనంటే జీవో నెంబర్ 29 రద్దు చేయాలి ఫస్ట్. Complete గా. నా ఒపీనియన్ ప్రకారం జీవో 29 రద్దు కావాలి. ఈ వర్గీకరణ కూడా తీసుకురావాలి, దాంట్లో చేర్చాలి జాబ్ క్యాలెండర్లో. ఈ ఎవరైతే మాలామాదిగలు కొట్లాడుకుంటారో వాళ్ళు కొట్లాడుకోకుండా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద. రైట్. మరి అది తీర్పు వస్తుంది అంటారు మీ అంచనా ప్రకారం? ఏదన్నా 29 మార్పు జీవో వచ్చే రద్దు ఛాన్స్ ఉంటుందా? చేస్తాడని నేను అనుకోను. రైట్. ఆయన రద్దు చేస్తాడని అనుకోను. ఉమ్, దాని కోసము పెద్ద ఎత్తున నిరుద్యోగులు పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేయాలి, వీధి పోరాటం చేయాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ జాబ్ క్యాలెండర్ ఇస్తే విద్యార్థులు సైలెంట్ అవుతారు, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. మనం ఏదైతే పోస్టులు పెంచుదామన్న టాపిక్ ఉందో లేదంటే 1:100 టాపిక్ ఉందో నేను సైడ్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ లో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తున్నారు వాళ్ళు. అది ఇవాళ ఆ మోసాలను నిరుద్యోగులు గమనించట్లేదు. అందులో బడుగు బలైన వర్గాల నిరుద్యోగులు అసలే గమనించట్లేదు. ఈ మాలమాదిగలు కొట్లాడుకుంటా అంటే ఎంజాయ్ చేస్తున్న అగ్రవర్ణాలు ఎట్లయితే ఉన్నారు, ఎంజాయే కదా వాళ్ళు. ప్రైవేట్ రంగాన్ని ఒకవైపు అనుభవిస్తున్నారు 90% వాళ్ళే. రైట్. అవునా? ప్రభుత్వ రంగంలో కూడా ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా 7% ఉన్న వాళ్ళు 50% అనుభవిస్తున్నారు. అనుభవిస్తున్నారు. మరి నష్టం ఎవరికి జరుగుతుంది? రైట్. ప్రైవేట్ రంగంలో నీకు ఎంట్రీ లేకపోయా, ప్రభుత్వ రంగంలో నీకు 93% ఉన్నది 50% వాటే జరుగుతాయి. రైట్. నువ్వు నష్టం జరిగేటువంటి నువ్వు బాధపడాలి, నువ్వు కొట్లాడుకోవాలనా? నష్టం చేసేటోని కొట్లాడుకుంటావా? మాలోళ్ళ మీద మాదిగోడు మీద మాలోళ్ళు, బీసీల మీద మైనార్టీల మీద బీసీలు, లంబడోళ్ళ మీద ఎవరు ఆదివాసుల మీద లంబడోళ్ళు కొట్లాడుకుంటే డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అగ్రవర్ణాలు. ఇంకొక ఫైనల్ ఒక్కటైతే మీ అభిప్రాయం చెప్పండి. అసెంబ్లీ సెషన్స్ దగ్గరగా వారం రోజుల పైన జరిగింది. ఈ రోజుతో లాస్ట్ సెషన్స్ ఇవి. మీ అభిప్రాయం ప్రకారం అసలు టాపిక్ ఎక్కడ ఏదైతే టాపిక్ ఉందో తెలంగాణకు అవసరమైన నిధులు కావచ్చు, అవసరమైన డెవలప్మెంట్ కావచ్చు, దాని మీద జరిగింది అనుకుంటున్నారా లేదా ఈ సెషన్స్ వేస్ట్ అనుకుంటున్నారా? ఏంటి వేస్ట్ అని అనను కానీ చాలా ప్రజాధనము 1,00,000 ఒక రోజు సెషన్ జరగాలంటే కొన్ని లక్షల రూపాయల బడ్జెట్. అవును. అది కూడా ఎవరు కడుతున్నారు? ప్రజలు పన్నులు కడుతున్నారు. అవును. మరి ప్రజలకు అవసరమైన చర్చ జరగాలన్నా నువ్వు దొంగవు, ఇద్దరక్కలు దొంగలు, ఈ దొంగలు పోయి అల్లిస్తారు, అక్కడ పోయి నీకు అది చేస్తారు, లేకపోతే నువ్వు దొంగ ఇంట్లో దొంగతనం అరే నువ్వు కమిషన్ వేసినావు కదా ఆల్రెడీ, నువ్వు విద్యుత్ కమిషన్ వేసినావు, నువ్వు ఇంకా అగ్రికల్చర్ మీద వేసినావు, ఫోన్ ట్యాపింగ్ మీద వేసినావు. అవి రిపోర్ట్లు వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెడతావా లేకపోతే ఇప్పుడే చర్చ చేస్తావా? ఇవి పనికిరాని చర్చలే కదా. ఈ పనికిరాని చర్చల పేరు మీద టైం వేస్ట్ చేయకుండా పద్దుల చర్చలు, ఏ పద్దు ఎంత, ఎవరికి ఎన్ని, ఏ జనాభా, బీసీలకు 9,000 కోట్లు పెట్టినావు, 9,000 కోట్ల రూపాయలు ఏ మూలకన్నా సరిపోతాయా?
అవును. కనీసం మినిమం 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలి వాళ్ళకి. అవును. అసలు నన్ను అడిగితే 50,000 కోట్లు పెట్టాలి. హ్మ్. కనీసం 30,000 కోట్లన్నా పెట్టాలి కదా! హ్మ్. అది ఆ అంశం మీద చర్చే లేదు అక్కడ. అవును. ఇవాళ 22,000 కోట్ల రూపాయలు గత సంవత్సరం బడ్జెట్‌లో ఎస్సీలకు కేటాయించారండి. హ్మ్. ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్. దాంట్లో ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. ఓకే. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలే. రైట్. మరి దీని మీద చర్చ ఏది? కాంగ్రెసోళ్ళు ఎందుకు చర్చ పెడతలేరు? హ్మ్. అరే దళితులకు సంబంధించిన అంశం కాబట్టి చర్చ పెడతలేరు. అదే భగీరథ చర్చలో ఇంత అన్యాయం ఇంత కుంభకోణం జరిగిందంటాడు. కాళేశ్వరంలో ఇంత కుంభకోణం అరే 20,000 కోట్ల రూపాయల దళితులు పాపం అన్యాయం పేదలు, అత్యంత పేదలు. వీళ్ళకి ఎందుకు ఖర్చు పెట్టలేదని చర్చ చేసిండు ఎవడన్నా? లేదు. మరి ఇగ పద్దుల వారీగా చర్చ ఏం జరిగినట్టాడ? అంటే రైట్. పాత సీసాలో కొత్త సారా టైపులా హ్మ్. వాళ్ళు 2,90,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది హ్మ్. 1 ఇయర్‌కు. వీళ్ళు 2,91,000 పెట్టారు. ఒక 1000 కోట్లు పెట్టారు. హ్మ్. దాంట్లో వాళ్ళు వాళ్ళు గత ప్రభుత్వం ఏం చేసింది? తాగుబోతుల ప్రభుత్వం చేస్తే వాళ్ళ దగ్గర అంటే ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుండి భూముల అమ్మకాల నుండి లాభం పొందాలని చూస్తే అంతకంటే డబుల్ ఇంకా 25,000 కోట్ల రూపాయలు అదనంగా నేను ఈ సారా అమ్మి చీప్ లిక్కర్ అమ్మి సంపాదిస్తానని బడ్జెట్‌లో పెట్టినావు. మరి నువ్వు కూడా తాగుబోతుల తెలంగాణ చేస్తాన్నావు కదా! నువ్వు కూడా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తున్నావు కదా ప్రజలది. నువ్వు రైట్. కూడా భూములు అమ్మడానికి సిద్ధమైనవు కదా! మరి వాళ్ళకు నీకు తేడా ఏమున్నది? రైట్. కాబట్టి ఇదంతా కూడా పాత సీసాల కొత్త సార బడ్జెట్. ఇదంతా అగ్రవర్ణాల డ్రామా. దీనివల్ల బడుగు బలహీన వర్గాలకి ఒరిగింది ఏమీ లేదు బడ్జెట్ రైట్. చర్చల వల్ల. థాంక్ యూ సార్. థాంక్ యూ. సో, జరిగిన ఏదైనా కూడా డైవర్షన్ పాలిటిక్సే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు ఏదైతే విద్యార్థులు గాని, నిరుద్యోగులను కూడా మోసం చేయడానికే ఈ కుల వర్గీకరణ ఇలాంటివన్నీ కూడా చేపడుతున్నారు. మెయిన్ పాయింట్ వేరే ఉంది. ఇది వీళ్ళని డైవర్ట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. సో, మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.